నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ తరహాసం పార్ట్ 11. తులసి షాన్ని పట్టుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తులసి పడిపోగానే హమ్మయ్య, ఇది చచ్చినట్టుంది అని జుబేదా మనసులోనే అనుకుంది. షాన్ తులసి అంటూ గట్టిగా అరిచాడు. అందరూ తులసికి ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అప్పుడే షాన్, ఒరే షాన్ అంటూ వరుణ్ కేక వేశాడు. వరుణ్ గొంతు విని షాన్ తులసిని బెడ్పై పడుకోబెట్టి వరుణ్ పిలుస్తున్న గది వైపు పరుగు తీశాడు. షాన్ వెళ్ళేసరికి వరుణ్ణి తోసేసి వచ్చిన అతను కిటికీలో నుండి ముసుగు వేసుకొని పారిపోయాడు. జుబేదా ఏమైంది, ఎవరు పిలిచింది అని కంగారు పడిపోయి ఈ తులసి చచ్చిందా లేదా అంటూ ఆమెని పరీక్షిస్తూ చూసింది. తులసికి ఎక్కడా బుల్లెట్ తాకిన గాయం కనిపించకపోవడంతో ఇది చావలేదు. ఆ బుల్లెట్ సౌండ్కి కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఇంతకీ వాడు ఎవరిని షూట్ చేసినట్టు ఉన్నాడు అని జుబేదా కంగారు పడిపోతూ బయటికి వెళ్ళింది. ఏమైంది వరుణ్, ఎందుకలా అరిచావు, వాడు ఎవరో నువ్వు చూశావా అంటూ షాన్ చెమటలను తుడుచుకుంటూ కంగారుగా అడిగాడు. అప్పుడే జుబేదా కూడా అక్కడికి రావడంతో షాన్, వాడితో మాటలేంటి, వీడే ఇదంతా చేశాడు, ఎవడినో తీసుకువచ్చి వాడి చేతిలో నిన్ను చంపాలని చూశాడు అంటూ జుబేదా వరుణ్ణి దోషిలా చేసింది. షాన్, మీ అమ్మే చెప్పింది నిజం కాదు, వాడు ఎవడో నాకు తెలీదు, అయినా నాకు నీపై చంపే అంత కోపం లేదు అంటూ వరుణ్ చెబుతున్నా వినకుండా జుబేదా వరుణ్పై అరుస్తూనే ఉంది. షాన్, వరుణ్ ఏం చెబుతున్నాడో విన్న తర్వాత ఆ వచ్చింది ఎవరు, ఎందుకు చేశారో తెలుస్తుంది. షాన్, మీ అమ్మీని కొద్దిసేపు మౌనంగా ఉండమని చెప్పు అంటూ నూర్ బేగం చెప్పడంతో, అంటే ఏంటి మీ ఉద్దేశం, వాడు చెప్పే కట్టుకథలు నమ్మమంటున్నారా? ఖచ్చితంగా వీడు మన షాన్ని చంపడానికే వచ్చాడు, లేకపోతే ఇలా దొంగచాటుగా వస్తాడా? అంతేకాదు ఆ తులసి కూడా వీడితో కలిసి నిన్ను మాకు లేకుండా చేద్దామని ప్లాన్ వేసినట్టుంది అని జుబేదా అనబోతూ ఉండగానే షాన్ కోపంగా తల్లి వైపు చూశాడు. షాన్ కళ్ళలో ఉన్న కోపాన్ని తెలుసుకొని జుబేదా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. వరుణ్, అసలు వాడిని నువ్వు ఎలా చూసావు, ఏం జరిగింది అంటూ నూర్ బేగం అడగడంతో, అమ్మమ్మ, అది ఏం జరిగిందంటే తులసితో మాట్లాడుతూ ఉండగానే ఎవరో మమ్మల్ని లోపల పెట్టి డోర్ లాక్ చేశారు. ఏం చేయాలో తెలియక నేను కిటికీలో నుండి వెళ్ళిపోతూ ఉండగానే ఈ గదిలో ఒక అతను గన్ తులసి గదిలోకి గురిపెట్టడం చూసి వాడిని అడ్డుకున్నాను. వాడి చేతిలో నుండి గన్ తీసుకోబోతూ ఉండగానే అప్పుడే బుల్లెట్ బయట గార్డెన్ వైపు పేలింది. వరుణ్ చెప్పింది విని నూర్ బేగం జుబేదా వైపు కోపంగా చూస్తూ, వచ్చినవాడు ఎవరు, అసలు వాడు ఎలా ఇంట్లోకి రాగలిగాడు, వాడికి ఇంట్లో వాళ్ళు
ఖచ్చితంగా సహాయం చేశారు. లేదంటే ఇంతమంది సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి వాడు ఎలా రాగలిగాడు అని నూర్ బేగం అడగడంతో, షాన్, మీ దాది ఏం మాట్లాడుతుంది? ఈ వరుణ్ కూడా దొంగలాగే ఇంట్లోకి వచ్చాడు కదా, వాడు కూడా అలాగే వచ్చాడేమో అని జుబేదా అనడంతో, ముహ్ బంద్ కర్ అంటూ వారి భాషలో తిడుతూ, వరుణ్ నాకు ఫోన్ చేశాడు, ఒక్కసారి తులసిని చూసి వెళ్తాను అని బాధపడ్డాడు. వాడి బాధ చూడలేక నేనే వరుణ్ణి ఇంట్లోకి తీసుకొని వచ్చాను అని నూర్ బేగం చెప్పగానే జుబేదాకి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఏం చెప్పాలో అర్థం కాక తన మీద షాన్కి అనుమానం రాకుండా ఉండడానికి, వరుణ్, నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. షాన్, ఆ ఇంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే తులసి పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని జుబేదా కావాలనే షాన్కి తులసి మీద ఉన్న ప్రేమని అడ్డు పెట్టుకొని అక్కడ జరుగుతున్న విషయంపై ఆలోచించకుండా చేసింది. జుబేదా చెప్పింది విని వరుణ్ మౌనంగా షాన్ వైపు చూస్తూ కళ్ళతోనే నా చెల్లెలు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తులసికి స్పృహ రావడంతో నాజీమా జరిగింది మొత్తం చెబుతూ ఉండగానే షాన్ గదిలోకి వచ్చాడు. భయ్యా, పెద్ద ప్రమాదం తప్పింది ఈరోజు, నాకు కూడా చాలా భయమేసింది అంటూ నాజీమా షాన్ని హత్తుకుంటూ చెప్పింది. నాజీ, భయపడకు, నేనుండగా మీకు ఎవ్వరికీ ఏమీ కాదు. ఈరోజు జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా చూసుకుంటాను అని షాన్ చెల్లికి ధైర్యం ఇస్తూ చెప్పాడు. భయ్యా, నాకు తెలుసు, నువ్వుండగా మాకు ఎవ్వరికీ ఏమీ కాదు అంటూ షాన్ని చూస్తూ, ఏంటి భయ్యా, ఇంకా మాస్క్ తీయలేదు నువ్వు అంటూ తీయబోయింది. షాన్ నాజిమాకి దూరంగా జరిగి, ఏం చేస్తున్నావు? నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అని షాన్ చెప్పగానే, భయ్యా, మరి భోజనం చేయవా అని నాజీమా అడగడంతో షాన్ తులసి వైపు చూస్తూ, నాకు ఆకలిగా లేదు, నేను ఫ్రెష్ అయ్యి పడుకుంటాను, నువ్వు కూడా వెళ్ళు అని షాన్ చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. బాబీ, భయ్యా అలాగే అంటాడు, నేను పాలు పంపిస్తాను, భయ్యాతో తాగించే బాధ్యత నీదే అంటూ నాజీమా వెళ్ళి పనివారితో చెప్పి పాలు పంపించింది. షాన్ తులసి వైపు చూడకుండా అటు తిరిగి పడుకుంటూ ఉన్నాడు. అది చూసిన తులసి, షాన్ గారు, మీ చెల్లి పాలు పంపించింది, తాగేసి పడుకోండి, లేదంటే నాజీమా నాపై కోప్పడుతుంది అని తులసి అంటూ పాల గ్లాస్ షాన్కి అందించింది. షాన్ సైలెంట్గా పాల గ్లాస్ తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టేసి లైట్స్ ఆఫ్ చేశాడు. షాన్ అలా చేయడంతో తులసికి కోపం వచ్చి, ఏంటి మీరు పొద్దున కూడా ఏమీ తినకుండా వెళ్ళారు, ఇప్పుడు పాలు తాగమని చెబుతున్నా పక్కన పెట్టేసి పడుకుంటున్నారు, ఎప్పుడు ఎదుటి వారిని ఓడించే కడుపు నింపుకుంటారా? అప్పుడప్పుడు ఇంటి భోజనం చేస్తే కూడా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది,
నేను నా చేతితో ఇచ్చాను కాబట్టి మీరు ఆ పాలు తాగలేకపోతున్నారు. నేను మీ శత్రువుని కదా, అందుకే నేను మాట్లాడుతున్నా వినిపించుకోకుండా లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటున్నారు. కనీసం నా చేతి గాయం ఎలా ఉందో అని కూడా అడగాలనిపించడం లేదా? అయినా కావాలని వేడిగా ఉన్న ఆ రసం నా చెయ్యిపై పడేలా చేశారు మీరు. అలాంటప్పుడు నా బాధ మీకు తృప్తిగానే ఉంటుంది అంటూ తులసి షాన్పై అరుస్తూనే ఉంది. తులసి అనే మాటలకు షాన్కి చిరాకు వచ్చి, ఏయ్ ఆపుతావా ఏంటి? ఇందాకటి నుంచి లడా లడా వాగుతూనే ఉన్నావు. ఇప్పుడు నేను ఆ పాలు తాగాలి అంతే కదా అని షాన్ తులసిపై చిరాకు చూపిస్తూ పాలు చేతికి తీసుకొని గడాగడా తాగేసి గ్లాస్ తులసి చేతిలో పెట్టాడు. చూడు, ఒక్క చుక్క కూడా మిగిలించకుండా తాగాను. నీ చేతితో విషమిచ్చినా ఇలాగే తాగేస్తాను అని తులసికి చెప్పేసి బాల్కనీలోకి వెళ్ళి నించున్నాడు. వామ్మో, ఏంటి వీడు నాపై చిరాకు పడుతున్నాడు? నేను ఏమన్నాను ఇప్పుడు? అయినా నేను వీడికి విషం ఎందుకు పెట్టాలని చూస్తాను అని తులసి కొద్దిసేపు ఆలోచనలో పడింది. షాన్ ఒంటరిగా నిలబడి ఆకాశంలోకి చూస్తూ కనిపించడంతో తులసికి ఎందుకో బాధగా అనిపించింది. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తాడు. అసలు ఈ మనిషి తిన్నాడా లేదా అని వాళ్ళ అమ్మ ఎందుకు పట్టించుకోదు? షాన్ వాళ్ళ అమ్మ చెప్పిన మాట జవదాటకుండా అన్నీ చేస్తాడు. వాళ్ళ అమ్మ అంటే ప్రేమ, గౌరవం ఉందని తెలుస్తుంది. కానీ ఆవిడ ప్రవర్తనలోనే తేడా ఉంది అని తులసి ఆలోచిస్తూనే షాన్ వద్దకు అడుగులు వేసింది. అమ్మమ్మ గారు చెప్పినట్టుగానే షాన్తో ఫ్రెండ్షిప్ చేసి మా నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని తెలిసేలా చేయాలి అని తులసి మనసులోనే అనుకుంటూ షాన్ పక్కన వెళ్ళి నించుంది. తులసి గాజుల శబ్దం చేయడంతో షాన్ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ తులసి వైపు తిరిగాడు. అతని చెంపపై ఉన్న పంటి ఘాట్లు చూసి ఆమె చేతిని నోటితో మూసేస్తూ షాక్ అయి చూస్తూ ఉంది. మరో చేతితో గాయాన్ని తాకుతూ, నేను నిన్ను ఇంతలా కొరికానా, సారీ అంటూ తులసి షాన్ చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంది. షాన్ కూడా గాయమైన తులసి చేతిని పట్టుకొని, ఇది ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ నీకు చిన్న గాయం తగిలినా నేను తట్టుకోలేను. ఈరోజు కూడా ఆఫీస్లో ఏ పని చేయలేకపోయాను. నీ గురించే ఆలోచిస్తూ నాజిమాకి ఫోన్ చేసి నీ గురించి తెలుసుకుంటూ ఆమెను విసిగించాను తెలుసా అని షాన్ చెప్పడంతో తులసి షాకింగ్గా షాన్ కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. ఏంటి ఈరోజు షాన్ నాకు కొత్తగా కనిపిస్తున్నాడు? ఎప్పుడూ కోపంగా, పగ, ప్రతీకారం అంటూ గంభీరంగా కనిపించే షాన్ ఏడవడం చూస్తే నాకు ఎందుకు బాధ కలుగుతుంది అని తులసి మనసులోనే అనుకుంటూ మౌనంగా కొద్దిసేపు షాన్ని చూస్తూ ఉండిపోయింది. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఇద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉండగానే షాన్ తులసిని దగ్గరగా తీసుకోబోతూ ఉన్నాడు. తులసి కూడా షాన్ ముఖాన్ని ఆమె చేతులతో దగ్గరగా తీసుకోబోతూ ఉండగానే రెప్పపాటు నిమిషంలోనే
ఇద్దరికీ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా దూరం జరిగారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మనసుని భారంగా చేసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆకాశంలో ఉన్న చీకటి వారి కళ్ళల్లోకి చేరిపోవడంతో ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. తులసికి త్వరగా మెలకువ రావడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే పడుకొని కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. తెల్లవారుజాము కావడంతో షాన్ నిద్రలేచి నమాజ్ చేసుకొని వర్కౌట్స్ చేస్తూ ఉన్నాడు. తులసి నిద్ర నటిస్తూనే షాన్ చేసే అన్ని పనులు చూస్తూ ఉంది. షాన్ ఫ్రెష్ అయ్యి షర్ట్ వేసుకోకుండా తులసి వద్దకు వచ్చాడు. ఆమె కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తూ ఉండడంతో షాన్ రోజూ చేసే విధంగా ఆమె నుదుటిపై చిన్నగా ముద్దిచ్చి చేతికైన గాయాన్ని చూసి ఆయింట్మెంట్ రాశాడు. పర్వాలేదు, ఇప్పుడు గాయం కొద్దిగా తగ్గింది అంటూ చేతిపై కూడా ముద్దు పెట్టుకున్నాడు. తులసి కాస్త కదిలినట్టుగా అనిపించడంతో షాన్ పక్కకి జరిగాడు. తులసి నిద్రలేచి కండలు తిరిగిన షాన్ శరీరాన్ని చూస్తూ, వామ్మో, వీడేంటి ఇలా ఉన్నాడు? మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే, వీడు అచ్చం హీరోలాగే ఉన్నాడు. అసలు ఈ షాన్ నన్ను ఎందుకు ఇంత శ్రద్ధగా చూసుకుంటున్నాడు? వీడు చూపించే కేరింగ్ చూస్తూ ఉంటే నేను వీడిని శత్రువులా చూడలేనేమో అని తులసి అనుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తులసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి షాన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు. తులసి అద్దం ముందు నిలబడి ఒక్క చేతితో రెడీ అవుతూ అవస్థపడుతూ ఉంది. తల దువ్వుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆమె ఇబ్బందిని చూసిన షాన్ తులసి వద్దకు వెళ్ళి 30 నిమిషాలు కష్టపడి ఎలాగో అలా తులసికి చెడ వేశాడు. హమ్మయ్య, ఇప్పుడు అయిపోయింది. అయినా నీకు ఇంత పెద్ద చెడ అవసరమా అని షాన్ అంటూ ఉంటే తులసికి నవ్వు ఆగడం లేదు. ఎందుకలా నవ్వుతున్నావు అని షాన్ అమాయకంగా అడిగాడు. జడ వేయడాన్ని తులసి వీడియో తీయడంతో షాన్కి చూపించింది. అది చూసి షాన్ కూడా తులసితో పాటు కలిసి గట్టిగా నవ్వాడు. వారిద్దరి నవ్వులు కింద ఉన్న అందరికీ వినిపిస్తూ ఉండడంతో జుబేదా కోపంతో రగిలిపోయింది. నా మనవడి నవ్వు విని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఈ తులసి వల్ల మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు అని నూర్ బేగం మనవడి నవ్వు విని మురిసిపోయింది. షాన్ నవ్వడం చూసి తులసి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను అంత బాగున్నానా అంటూ షాన్ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. నువ్వు నవ్వుతే నిజంగానే బాగున్నావు. ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా అని తులసి అంటూ షాన్ బుగ్గపై క్రీమ్ రాస్తూ ఉంది. నేను నవ్వడం మర్చిపోయాను. నీ వల్ల మళ్ళీ నేను ఈరోజు నవ్వగలిగాను. నువ్వు నా పక్కన ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను అని షాన్ ప్రేమగా అంటూ ఉంటే తులసికి మనసంతా హాయిగా అనిపించి అతడిని మైమరిచిపోయి చూస్తూ ఉంది. షాన్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి నుదుటిపై ముద్దిచ్చి ఆమె పెదాలను అందుకోబోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.